బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూ ఆలయాన్ని కూల్చివేశారు. ఢాకాలోని కిల్ఖేత్లో దుర్గా ఆలయాన్ని బుల్డోజర్తో కూల్చివేశారు అధికారులు. రైల్వే భూమిలో ఆలయం నిర్మించారనే నెపంతో కూల్చివేసిన ఘటన చోటు చేసుకుంది. ఆలయం కూల్చివేతను అడ్డుకోవడానికి వేలాది మంది హిందువులు యత్నించారు. రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. భారీ భద్రత నడుమ ఆలయాన్ని కూల్చివేశారు. మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హిందువులపై హింస పెరుగుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది భారత ప్రభుత్వం. ఈ చర్య తీవ్రవాద అంశాలకు అనుకూలంగా ఉందంటూ భారత్ ఆరోపిస్తోంది. ఆలయాన్ని రక్షించే అవకాశం ఉన్నప్పటికీ కూల్చివేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది భారత విదేశాంగ శాఖ. ఇక ఢాకాలో దుర్గాదేవి దేవాలయాన్ని కూల్చివేసిన ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా ఉద్రిక్తత చెలరేగింది. మైనార్టీలంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత యూనస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇక మైనార్టీలపై దాడులు అల్లర్లు పెరిగాయనే ఆరోపణలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ దేవీ దేవతల ఆలయాలపై వరుస దాడులు ఘటనలు చోటు చేసుకోవడం, మైనార్టీలపై ఆకృత్యాలకు పాల్పడడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటాయి. దీనికి సంబంధించి బంగ్లాదేశ్లో మానవ హక్కుల కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా దుర్గాదేవి ఆలయ ఘటన మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఢాకాలోని కిల్ఖేత్ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయాన్ని నిర్దాక్షిణ్యంగా రైల్వే అధికారులు తొలగించిన ఘటన ప్రస్తుతం అక్కడ కలకలం రేపింది. ఆ ఘటనను అడ్డుకునేందుకు కొంతమంది భక్తులు అక్కడ అడ్డుకునేందుకు చాలామంది మహిళలు అలాగే భక్తులు ఆ జేసీబీలకు అడ్డుగా పడుకున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఆలయాన్ని తొలగించేందుకు ఏకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వమే నడుంబిగించింది. అక్కడ రైల్వే భూమిలో అక్రమంగా నిర్మించారంటూ పైగా కేసు కూడా బనాయించిన పరిస్థితి. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా ఆ ఘటనకు సంబంధించి దేవాలయాన్ని రక్షించాల్సింది పోయి ఆ ఘటనలో పూర్తిగా ఆ గుడి కూడా పూర్తిగా ప్రభుత్వ భూమి, అది కూడా రైల్వే భూమిలో ఉంది. ఇది ఆక్రమిత భూమిగా గుర్తించి పైగా కేసు నమోదు చేయడాన్ని భారత విదేశాంగ శాఖ తప్పు పట్టింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా బంగ్లాదేశ్లో ముఖ్యంగా హిందువులపై మైనార్టీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్ర అసంతృప్తిని కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది. ముఖ్యంగా యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్లోని కొన్ని అల్లరి మూకలు ప్రధానంగా గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. షేక్ హసీనా గద్దె దిగినప్పటి నుంచి కూడా ప్రధానంగా హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం, హిందూ దేవాలయాన్ని కూల్చివేయడం పట్ల అంతర్జాతీయం కూడా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్లో ఆ ఘటనను ప్రభుత్వం దగ్గరుండి మరీ కూల్చివేయడాన్ని భారత ప్రభుత్వం అయితే చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ভেঙে দিয়েছে, ইতিমধ্যে আমাদের মেন গেটটি ভেঙে দিয়েছে, প্রবেশ করতেছে, কান্না করতেছে। আমাদের মন্দির ভেঙে দিচ্ছে কিলখেত బంగ్లాదేశ్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. గత వారం కూడా దినాజ్పూర్లో ఓ ఆలయానికి సంబంధించి మహాస్త్రీ మానస ఆలయం ఘటన మరొక ముందే తాజాగా దుర్గాదేవి ఆలయాన్ని కూల్చివేయడం పట్ల భారత ప్రభుత్వం అయితే బంగ్లాదేశ్కు తీవ్ర స్థాయిలో నిరసన ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. ఇక బంగ్లాదేశ్తో ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ముఖ్యంగా మైనార్టీ హక్కులకు సంబంధించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా
మానవ హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తుందంటూ మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సింది పోయి వీటిని ప్రేరేపిస్తూ ఉద్దేశపూర్వకంగా హిందువులైనటువంటి మైనార్టీలపై బంగ్లాదేశ్లో దాడులకు స్వయంగా ప్రభుత్వమే దగ్గరుండి చేస్తుందంటూ భారత ప్రభుత్వం ఆరోపిస్తోంది. We understand that extremists were clamoring for demolishing the Durga temple in Khilket, Dhaka. The interim government, instead of providing security to the temple, projected the episode as illegal land use and they allowed the destruction of the temple today. This has resulted in damage to the deity before it was shifted. We are dismayed that such incidents continue to reoccur in Bangladesh. Let me underline that it is the responsibility of the interim government of Bangladesh to protect Hindus, their properties and religious institutions. We understand that extremists were clamoring for demolishing the Durga temple in Khilket, Dhaka. The interim government, instead of providing security to the temple, projected the episode as illegal land use and they allowed the destruction of the temple today. This has resulted in damage to the deity before it was shifted. We are dismayed that such incidents continue to reoccur in Bangladesh. Let me underline that it is the responsibility of the interim government of Bangladesh to protect Hindus, their properties and religious institutions. ప్రధానంగా బంగ్లాదేశ్లో హిందువులను వారి మత సంస్థలను ఆలయాలను రక్షించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ కర్తవ్యమని భారత విదేశాంగ శాఖ చెప్తోంది. ముఖ్యంగా కిల్కేత్లో జరిగిన దుర్గా ఆలయ ఘటనకు సంబంధించి ముఖ్యంగా రైల్వే శాఖ అధికారులే దగ్గరుండి మరి ఈ ఘటనను ప్రేరేపించడం ప్రోత్సహించడాన్ని భారత ప్రభుత్వం అయితే చాలా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి. భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్కు మద్దతు పలుకుతూ పరోక్షంగా కొన్ని ప్రకటనలు చేయడం, దాని తర్వాత భారత్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవ్వడం, ముఖ్యంగా బంగ్లాదేశ్కు సంబంధించి కొన్ని ల్యాండ్ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా భారత్ను ఉపయోగించుకొని భారత పోర్టులు కానీ భారత ఎయిర్పోర్ట్లు కానీ ఉపయోగించుకొని మూడవ దేశానికి సరుకు రవాణా చేయడాన్ని భారత ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అంతకుముందే యూఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య పూర్తి స్థాయిలో సంబంధాలు కూడా చాలా బలహీనపడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక వరుసగా మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మనం చూస్తున్న దృశ్యాలు ఒకసారి చూడండి. బంగ్లాదేశ్లో హిందువులపై ముఖ్యంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల సంబంధించి ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక నిజంగా ఇవి కలచివేసే దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్సే అనుకోవాలి. ఎందుకంటే మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలు సమాజంలో అలజడికి కారణమవుతాయి. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఎంతోమంది కోట్లాది మంది హిందువులు పూజించే ఆ దేవీ దేవత విగ్రహాలను చాలా అమానుష్యంగా తీసిపారాయి. అఫ్కోర్స్ బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలే కావచ్చు, కానీ బంగ్లాదేశ్లో ఆ మైనార్టీల మనోభావాలను గుర్తించాల్సిన అవసరం అక్కడి ప్రభుత్వాలకు ఉంది. ఆ విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తరలించేందుకు కనీస సమయం కూడా ఇవ్వని సిచ్యువేషన్ మనకు కనబడుతుంది ఆ దృశ్యాలు చూస్తే. అందుకే చాలామంది చూడండి ఎంత దారుణంగా దుర్గాదేవి విగ్రహాన్ని అన్నాళ్ల పాటు విగ్రహాన్ని ఎంతో నిష్ఠతో పూజించిన ఆ దేవీ దేవతా విగ్రహాలను ఒక్కసారిగా తీసుకొచ్చి రోడ్డుపై పడేయడము, పూర్తిగా చాలామంది మనోభావాలను దెబ్బతీయడం, దీంతో ఎంతోమంది అక్కడ హట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఎంతోమంది తీవ్ర ఉద్విగ్న క్షణాలు గురపడుతుంది. చూడండి ఒక మహిళ ఏ రకంగా రోధిస్తుంది అంటే ఇన్నాళ్ల పాటు పూజించుకున్న ఆ దేవీ దేవత విగ్రహాల్ని వాళ్ళ కళ్ళ ముందే తొలగిస్తుంటే వారి మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. వేలాది మంది హిందువులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా బుల్డోజర్లతో అలాగే జేసీబీల సహాయంతో తొలగించిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. చాలా దారుణంగా ఉంది. ఆ విగ్రహాలన్నీ కూడా ఎక్కడికక్కడ పెకిలించి రైలు పట్టాల పక్కన పడేయడము అత్యంత హేయమైన చర్యగా భారత్ అయితే దీన్ని అభివర్ణించిన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకి అర్థమవుతాయి. అక్కడ రైల్వే కట్టడం పేరుతో వాటిని చాలా నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అదే భారతదేశంలో అయితే
పరమత సహనం ఉంటుంది. ఖచ్చితంగా ఒక మతానికి చెందిన లేదా ఒక వర్గానికి చెందిన విగ్రహాలను, ఐడల్స్నో లేదా వారు పూజించే వాళ్ళ నమ్మకం ఉన్నటువంటి నమ్మకం పెట్టినటువంటి ఏదైనా ఆనవాళ్ళు ఉన్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఓ పీస్ కమిటీ లేదా ఓ పెద్ద మనుషుల్ని పిలిపించి దాన్ని ఏ రకంగా స్థానభ్రంశం చెందించాలి, ఏ రకంగా స్థానాన్ని మార్చాలనే కోణంలో ఆలోచించి మన దగ్గర చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటాం. అంతెందుకు రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటే కూడా చాలా జాగ్రత్తగా గొడవలు కాకుండా అల్లర్లు జరగకుండా తీసేస్తాం. కానీ ఇక్కడ ఏకపక్షంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా ఏకపక్షంగా తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ దేవతా విగ్రహాలని తొలగించడం చాలా దుర్మార్గమైన చర్యగా ఇక్కడ మనకు కనబడుతున్న పరిస్థితి మనకు ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. సో మొత్తం మీద బంగ్లాదేశ్లో మైనార్టీలు ఎంత ఆందోళన చేసినా ప్రభుత్వం కూడా దాన్ని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి పోవట్లేదు. అలాగే ముఖ్యంగా యూనస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు, పాకిస్తాన్లో కూడా మైనార్టీలుగా ఉన్నారు. అదే వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు భారత్లో మైనార్టీలుగా ఉన్నా ఎంత గౌరవించుకోవాలో, ఏ రకంగా పరమత సహనం ఉంటుందో భారత్లో అందరికీ తెలిసిందే. కలిసిమెలిసి ఉంటారు లేదా వారి మత విశ్వాసాల్ని, వాళ్ళు పూజించే ప్రార్థనా స్థలాల్ని, మందిరాల్ని చాలా గౌరవంగా చూస్తాం. అంతే గౌరవంతో వాటిని కనుక స్థానచలనం చేయాల్సి వస్తే కూర్చుండబెట్టి మాట్లాడి భారత్లో దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించిన తర్వాతే ఈ రకమైన చర్యలు ఉంటాయి. కానీ బంగ్లాదేశ్లో ఏకపక్ష చర్యలు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి గుడ్లపై కూడా, గోపురాలపై దాడులు జరుగుతున్నాయి. చాలా హీనంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికంతటికి కూడా పూర్తిగా ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని కూడగట్టుకొని అక్కడి పాలకులు భారత్కు చెందినటువంటి ఈ మైనార్టీలైనటువంటి హిందువులపై దాడులు చేయడం, హిందూ విగ్రహాలను ధ్వంసం చేయడం చూస్తుంటే కనుక ఇది కుట్రపూరిత చర్యంగానే భారత ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొత్తం మీద దీనిపై పూర్తిస్థాయి చర్యలకు, అంటే పూర్తిస్థాయి చర్చలకు కావచ్చు, దీనికి సంబంధించిన పరిష్కారానికి భారత ప్రభుత్వం మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విదేశాంగ శాఖ చెప్తుంది. భారత ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తోంది. ఇక ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చేందుకైతే భారత ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది.